రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీకి అనారోగ్యం చేసింది. పేదలను అప్పుల పాలు కాకుండా కాపాడుతున్న ఈ పథకం డబ్బులు లేక చివరికి అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్డెక్కింది. అవును, మీరు విన్నది నిజమే. ఆసుపత్రులకు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీని నిలిపివేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. ఒకేసారి రెండు రాష్ట్రాల్లోనూ ఈ సేవలు నిలిచిపోనుండటంతో పేదలకు తీవ్ర ఇబ్బందిగా మారనుంది. తెలంగాణలో దాదాపు 1400 కోట్ల బకాయిలున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఈ డబ్బులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడం, ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలను ఆసుపత్రులు నిలిపివేశాయి. ఏపీలో కూడా సేమ్ సీన్ కనిపించింది. ఏపీ ప్రభుత్వం దాదాపు 2000 కోట్ల బకాయిలున్నట్లు అక్కడి ఆసుపత్రులు ప్రకటించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోను ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు వెల్లడించాయి. ఒకేసారి రెండు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీలు నిలిచిపోవడంతో ప్రభుత్వాలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.